ఇచ్చారు. ప్రభుత్వం తెచ్చుకునే రుణాలకు తామెందుకు అడ్డుపడతామని, తమకు అంత శక్తి లేదని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో చాలా మంది మెయిల్స్ పెడుతున్నారని, 2019-24 మధ్య ఎంతో మంది ఇలాంటి ఫిర్యాదులు చేశారని చెప్పారు. స్వయంగా టీడీపీ నేతలే ఇలాంటి అంశాల మీద కోర్టుకెళ్లారని, ఇప్పుడు చేసింది దేశద్రోహం అయితే అప్పుడు చేసింది కూడా దేశద్రోహమేనా అని ప్రశ్నించారు. స్ట్రైట్ క్వశ్చన్, సూటి ప్రశ్న ఒకటి, ఏమని? అప్పు చేయడం కరెక్టా కాదా మీరు చెప్పండి. అంటే మేము అప్పు చేస్తేనేమో తప్పు, మీరు అప్పు చేస్తేనేమో ఒప్పు. మేము అప్పు చేస్తేనేమో తప్పు, మీరు అప్పు చేస్తేనేమో ఒప్పు. అసలు మాకన్నా కనీసము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మీ 2014 నుంచి 19 అన్ని సగంలో వదిలిపెట్టిపోయిన అసమర్థత పాలన, పోలవరం సగం, రాజధాని సగం, టిడ్కో సగం, అన్ని సగం. విపరీతమైన పెండింగ్ బిల్లులు పెట్టిపోతున్నప్పుడు ఇవన్నీ కాక మాకు కోవిడ్ వచ్చింది. మీకు లేదు కదండి. ఈ ఇబ్బందులు ఏముండే చెప్పండి. ఏ ఇబ్బందులు లేకుండా అసలు ఎక్కడికి పోతుంది? మాది స్ట్రైట్ క్వశ్చన్, సూటి ప్రశ్న ఒకటి, ఏమని? అప్పు చేయడం కరెక్టా కాదా మీరు చెప్పండి. అంటే మేము అప్పు చేస్తేనే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ